ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితము, స్వభావము, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సాధారణంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణంగా ఈ యొక్క లక్షణాలు ఉన్నప్పటికీ కూడా లక్షణాలు అనేవి పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో మీనరాశి స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క మీనరాశి వారిని సరిరాశులు అనేటువంటి అంటే ద్విసవ రాశి, జలతత్వం గల రాశి అని పిలుస్తూ ఉంటారు. రెండు చేపలు ఒకదానితో ఒకవైపుకు మరొక దాని తల ఉన్నట్లుగా ఈ యొక్క రాశి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశికి చెందుతారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు. ఈ యొక్క రాశి అనేది రాశి చక్రంలోని చివరి రాశి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అందానికి పెట్టింది పేరులా వీరు ఉంటారు. వీరు నల్లని జుట్టు, అలాగే ఎత్తైనటువంటి కనుబొమ్మలను, గుండ్రటి కళ్ళు, ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే వీరికి మంచి శరీర సౌష్ఠత్వం అనేది ఉంటుంది. వీరు అందానికి ఎవరినైనా సరే దాసోహం అవ్వవలసిందే. అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా విశేషమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి భూదేవంత ఓర్పు, సహనం అనేది ఉంటుంది. ఆకాశమంత విశాల హృదయం వీరికి ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి స్త్రీలకు కోప ఆవేశాలు అనేవి కూడా అధికంగానే ఉంటాయనే చెప్పాలి. కానీ కోప ఆవేశాలకు తావు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా జీవించడానికే వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. కానీ వీరికి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు స్వసిద్ధముగా చూసినట్లయితే వీరు చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునేటువంటి ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అనే చెప్పవచ్చు. ఇతరులకు అపహారం తలపెట్టడము, కుట్రలు చేయడం వీరికి చేత కాదు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విశ్రాంతి అనేది కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతముగా అస్సలు నిర్వర్తించలేరు. తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. పనులను వేగంగా చేయాలి అని ఆలోచనలు అతిగా ఉండటంతో అంత త్వరగా కూడా వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఆ యొక్క తత్వం అనేది వీరిలో ఉండదు. పైపైన చూసేసి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క మీనరాశిలోని కొన్ని లక్షణాలు వీరి పగటి కళ్ళు కూడా కంటూ ఉంటారు. నచ్చని విషయాలపై ఆసక్తి అనేది అస్సలు చూపరు. వీరు నచ్చని విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారు. నచ్చని విషయాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క మీనరాశి స్త్రీలు ప్రపంచాన్ని మరియు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను భిన్నమైనటువంటి కోణం నుండే చూస్తారు. చుట్టుపక్కల సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలపై పోరాడాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మొండితనం కూడా కాస్త అధికంగానే ఉంటుందనే చెప్పాలి. వీరు అలంకార ప్రియులు. వీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ అన్నీ హై డిగ్నిఫైడ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా విలువను గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే విధంగా తపన అనేది తాపత్రయం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు రొటీన్కి కాస్త భిన్నంగానే ఉంటారు. ఎందుకంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. ఈ యొక్క మీనరాశి స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అందరికంటే కూడా వీరు దాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు. అంటే క్రియేటివిటీగా ఆలోచించి చేస్తారన్నమాట. ఆ యొక్క పని అందరికీ కూడా నచ్చుతుంది కూడా. వీరు అంటే ఆ యొక్క పనిని ఏదైనా కూడా ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే వీరు చేసినటువంటి ఫ్రీకి.
ఇక ఈ యొక్క మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైనటువంటి మానసిక స్థితి మరియు భావోద్వేగాలను కలిగి ఉంటారు. దుఃఖానికి సంతోషానికి దూరంగా ఉండడానికి వీరు ఈ యొక్క మీనరాశి స్త్రీలనే చెప్పాలి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మంచి వాక్చాతుర్యత్వం అనేది ఉంటుంది. అలాగే చక్కని గొంతు కూడా ఉంటుంది. వీరి మాటలు వినసొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటాయి. తక్కువగా మాట్లాడినా కూడా ఎక్కువ మంది ఆకర్షించుకుంటూ ఉంటారు. అలాగే ఒత్తిడి, టెన్షన్ సమయాల్లో కూడా ఉన్న వారినైనా కూడా వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటి వాళ్ళు చాలా రియాక్ట్ అయిపోవాల్సిందే. వీరి సాహిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా అని ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉత్తమమైనటువంటి ఆలోచనలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారితో విందు విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆనందం వచ్చినా కూడా, చాలా బాధ వచ్చినప్పటికీ కూడా ఇష్టమైనటువంటి వ్యక్తుల దగ్గరే చాలా ఈజీగా బయటపడిపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను, మాటలను మాట్లాడుతూ ఉంటారు. అది ఎదుటివారి మనసును నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు ఎదుటివారి యొక్క తప్పును వారికి తెలియజేస్తారే తప్ప వారి యొక్క ఇబ్బందులను పెట్టేటువంటి ఆలోచనలు వీరు అస్సలు చేయరు. వీరిది కష్టపడినటువంటి పని చేసేటువంటి మనస్తత్వం కాబట్టి ఎదుటివారి సొమ్మును వీరు ఉచితంగా అసలు ఆశించరు. ఎదుటివారికి సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సహాయ సహకారాలతో వీరిదే పై చెయ్యగా ఉండాలని అనుకుంటారు. ఎదుటివారిని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కానీ ఎదుటివారి వద్ద చెయ్యి చాచి అస్సలు అడగరు. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు వీరిని చిన్న బహుమతి ఇచ్చినా చాలు వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతూ ఉంటారు. వీరు డబ్బుకు విలువ ఇవ్వరు, కానీ గుర్తింపు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి ఇష్టం లేని చోట, పేరుకు అసలు ప్రాధాన్యత లేని చోట వీరు ఎక్కువగా సేపు కూడా అస్సలు ఉండలేరు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ధైర్యం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అయినా సరే తట్టుకొని నిలబడగలిగేటువంటి గుండె నిర్భరం అనేది వీరి దగ్గర ఉంటుంది. దాన్ని అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు హాస్యాస్పదంగా ఉంటారు. హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఉల్లాసంగా ఉంచాలి అని అనుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మానసికంగా కుంగిపోయినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులను కానీ, స్నేహితులను కానీ, తన భర్తని కానీ, వారి యొక్క సన్నిహితత్వాన్ని కూడా, తోడును వారు కోరుకుంటూ ఉంటారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని ఎక్కువగా వీరు కోరుకుంటారు. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు చాలా ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఘటన జరిగినప్పుడు తన భర్తని కానీ, పిల్లలను కానీ, కుటుంబాన్ని కానీ ధైర్యం కోల్పోయినప్పుడు వీరు మాత్రం నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఉంటారు. కానీ సమస్య గురించి వీరే భయపడిపోతూ ఉంటారే కానీ ఆ యొక్క భయాన్ని బయటకు కనబరచరు. వీరు మేకపోతు గంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే తనను తాను రక్షించుకోవడానికి, ఇతరుల వద్ద బలహీనం కాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క గౌరవం, మర్యాదలు, విలువను ఇస్తూ ఉంటారు. తన పిల్లల పట్ల తన యొక్క ప్రేమను, ఔన్నత్యాన్ని చాటుతారు. ఈ యొక్క మీనరాశి వారి యొక్క సంతానం మంచి స్థాయికి సాధిస్తారు. ఇక వీరికి జాలి, దయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా కానీ, పేదవాడైనా, అనాథ అయినా, పిల్లల్ని బాధలో ఉంటే ఎక్కువగా చేర్చుకుంటూ ఉంటారు. ఇది వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణమనే చెప్పాలి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇంటిని నడిపేటువంటి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. అది తప్పు కాదు, పొరపాటు కాదు అని సమర్థించుకుంటూ ఉంటారు కూడా. ఎంత ఖర్చు చేస్తారో, అవసరమైతే తమ యొక్క ఆర్థిక పరిస్థితిని సరిగా లేనప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి తన యొక్క అవసరాలను త్యాగం చేసి పొదుపు
పొదుపు చేయగలిగినటువంటి సత్తా కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉన్న విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు విద్యపై ఎనలేనటువంటి మమకారం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు నలుగురిలో ఎక్కువగా కలవలేరు. అలాగే అవసరమైతే 1000 మంది ఉన్నటువంటి చోట అయినా వాగ్వాటిగా మాట్లాడగలుగుతూనే ఉంటారు. అంతటి ప్రతిభ సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు మనస్ఫూర్తిగా సమయస్ఫూర్తి అనేది కూడా బాగుంటుంది. వీరు ఎప్పుడూ కూడా ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరికి అన్ని విషయాల మీద కూడా అవగాహన అనేది ఉంటుంది. రాజకీయ రంగం, సినిమా రంగం, క్రీడా రంగం ఇలా ఏ విషయంలో గురించి అయినా కూడా ఎవరితో అయినా కూడా చక్కగా మాట్లాడి తిరిగి వారు మాట్లాడగలుగుతూ ఉంటారు. ఆయా విషయాల మీద అవగాహన అనేది కల్పించుకుంటూ ఉంటారు కూడా. అలాగే వీరికి అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఫీల్ అవ్వరు. వారికి తెలియనటువంటి విషయాలు ఎదుటివారిని అడిగి కూడా తెలుసుకోగలిగేటువంటి నేర్పు కలిగినటువంటి వారు వీరు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ కూడా ఆ తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయి. వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం అనేది అవసరమవుతుంది. ఈ యొక్క మీనరాశికి చెందినటువంటి వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితం ఇంటా బయట అందరికీ కూడా మన్ననలు అయితే పొందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా భావోద్వేగాలతో ఉంటారండి. ఆధ్యాత్మిక కథను విశ్వసించేటువంటి వ్యక్తులు నిర్వహణ మరియు ఆరోగ్య సంబంధిత పనుల్లో రాణించగలుగుతారు. సోషల్ వర్క్, చారిటీ, పర్సనల్ కేర్, ప్రొడక్షన్, మెడికల్ కేర్ వంటి కెరీర్లు వారికి మేలు చేస్తాయి. మేనేజ్మెంట్, క్యాటరింగ్, ఐటీ సంబంధిత ఉద్యోగాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చెందినటువంటి వారు కళలకు సంబంధించినటువంటి వృత్తులలో రాణించగలుగుతారు. నృత్యం, సంగీతం, సాహిత్యం అటువంటి కళారంగాల్లో వీరు ఉన్నతంగా ఉంటారు. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూశారు కదండి ఈ యొక్క మీనరాశి వారికి చెందినటువంటి జీవితము అనేది ఏ విధంగా ఉంటుంది స్త్రీలకు. ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.